ఆ మురళి గారు గజెట్ లో వడ్డెర అనే పదాన్ని యాడ్ చేపించి దానికి కొంతమంది యువత వడ్డెరని కదయా రాజులు మన రాజ్యాలు కూడా పాలించు వడే రాజు కూడా యాడ్ చేయించంటే సరే ఆ వడే రాజు పదాన్ని కూడా యాడ్ చేయించాడు. ఈ రోజు 4-5 పదాలు వస్తాయి క్యాస్ట్ సర్టిఫికేట్ లో. ఆ 4-5 పదాల కారణం కూడా మన దేవుళ్ళ మురళి గారు లాంటి వాళ్ళే వడే రాజులు పెట్టుకుంటున్నారు, కొంతమంది వడ్డీలను పెట్టుకుంటున్నారు. ఈరోజు దేవాలయం మురళి గారు, అదేవిధంగా గుంజి నరసింహారావు గారు ఆ రోజున్న మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించారు. అది మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పోరాటం చేస్తూ ఎన్నో ఒడిదుడుకులు పనిచేశారు. రాష్ట్ర టీడీపీ కార్యదర్శిగా ఆయన ప్రత్యేక తెలుసుకుంటున్నాం. అదే రిటైర్మెంట్ అయ్యారు. ఈ జీవితం మన జాతికి అంకితం చేస్తూ ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా కూడా, ఏ రాష్ట్రంలో ఏ మీటింగ్ జరిగినా కూడా వెళ్ళి, అదేవిధంగా ఈయన పేరు సూర్యనారాయణ మన కావల కోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంచుమించు 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్నారు. మా అందరూ కూడా మంచి వ్యక్తి. ఏ విషయాన్ని కూడా మనకు ఆప్తులు. మన వల్ల వడ్డీల సంక్షేమ సంఘం పట్టణాధ్యక్షుడిగా నియమిస్తూ ఉన్నాం. ఓసీసీ నేషనల్ చీఫ్ అడ్వైజర్ గారికి మన మళ్ళీ సూర్యనారాయణ గారు పల్లపు కొండల ఆధ్వర్యంలో చిరు సన్మానం కార్యక్రమం జరుగుతుంది. యువత అధ్యక్షులు యామాల సుధాకర్, వెల్కమ్ టు స్టేజ్. యామాల సుధాకర్. తన్నీరు మల్లికార్జున గారు, వెల్కమ్ టు స్టేజ్. తన్నీరు మల్లికార్జున గారు. దయచేసి అల్లూరు మండలం, దళిత మండలం, భోగాల మండలం నియమక పత్రం ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ రావాలా. దయచేసి అందరూ అక్కడే ఉండండి. ప్రస్తుతం సన్మాన కార్యక్రమం జరుగుతుంది అతిథులకి. దాని తర్వాత నియమక పత్రం అందజేయడం జరుగుతుంది. మహిళా అధ్యక్షురాలు గారికి పూలమాల కోరుతున్నాం. మన రాష్ట్ర అదేవిధంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు నా దగ్గరికి వచ్చిన ప్రతి సమస్య కూడా నేను జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే విధంగా నేను చేస్తాను. మేము ఏ స్వలాభం కోసమో, ఏ ప్రయోజనం కోసమో ఈ వడ్డీల సంక్షేమ సంఘ ఇక్కడికి ఈ పదవి తీసుకోవడం జరగలేదు. కేవలం అనగారిన మన వడ్డెర జాతిని మేలుకొల్పే విధంగా ప్రతి ఒక్కరూ తన పిల్లలను చదివించి ఆ చదువు ద్వారానే వాళ్ళకి జ్ఞానం వస్తుంది. దాని ద్వారానే ఉద్యోగాలు తెచ్చుకుంటే మన జాతి కూడా పైకి వస్తుంది. గతంలో మనకి చదువుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు.
ఇప్పుడిప్పుడు చదువుకున్న తల్లిదండ్రులు చదువుకున్నారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు. క్రమేణా 60-70% వరకు ఇప్పుడు చదువుకొని మంచి స్థాయిలో ఉన్నారు. సాఫ్ట్వేర్ కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, అన్ని స్థానాల్లో ఉన్నారు. అలాగే మిగతా వాళ్ళు కూడా పనులకి పంపించకుండా వాళ్ళని చదివించి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు ఈ కార్యక్రమానికి మెయిన్గా ఈ కార్యక్రమం ఇంత జరగడానికి ముఖ్య కారణం మన జిల్లా కోఆర్డినేటర్ గుంజి నరేష్ గారు. ఇతని గత 15 సంవత్సరాలుగా మన నెల్లూరు జిల్లాలో చాలా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాడు. సంఘం కోసం ఎన్నో కష్టపడ్డాడు. ఇంతమందిని ఇక్కడికి 150 మందిని ఇక్కడికి ఈ ప్రోగ్రాన్ని తీసుకురాగలిగాడంటే మన గుంజి నరేష్ గారి వల్లే సాధ్యమవుతుంది ఇది. అలాగే ముందుగా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, నా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, నేను చేసుకోలేదు కాలాతీతమైనందువల్ల. నా పేరు మల్లి సూర్యనారాయణ, అడ్వకేట్ని. గత 10 సంవత్సరాలుగా కావలి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. మీ అందరూ పిలిచిన వెంటనే వచ్చి ఇక్కడే కావలిలోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే ఉంటున్నాను. మీ అందరూ వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మెయిన్ ఇంతమంది కారణం కూడా మా మామ పల్లపు కొండలరావు. ఈయన పట్టణ అధ్యక్షులుగా మా మామను పెట్టాము. ఈయనకున్న సర్కిల్, ఈయన పిలిస్తే వచ్చేవాళ్ళు అభిమానులు ఉన్నారు. ఈయనకి డబ్బుతో వచ్చేవాళ్ళు కాదు, ఎవరు కాదు, మాట చెప్తేనే వచ్చేవాళ్ళు. మీ అందరి సహాయ సహకారాలతో త్వరలోనే ప్రతి మండలంలోకి వెళ్ళి మండల కమిటీలు ఏర్పాటు చేస్తాం. మీకేమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి వస్తే మేము జిల్లా రాష్ట్ర దృష్టికి తీసుకెళ్ళి, మన దేవల్ల మల్లయ్య సారు మాట ఇచ్చున్నారు, మీకు ఏ సమస్య వచ్చినా నాకు ఒక మాట చెప్పండి, నేను చూస్తానన్నారు. ఇట్లాంటి నాయకుడు, ఇటువంటి పెద్ద మన అనుకున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరమే లేదు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక 2 నిమిషాల్లో మన పట్టణ అధ్యక్షులు పల్లపు కొండలరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఇంతమంది కులస్తులు మమ్మల్ని నమ్మి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాము. నన్ను నమ్మి ఈ బాధ్యతని నా మీద పెట్టినందుకు మా శ్రీనివాసరావుకి, మా మురళీ గారికి, మన కుల గురువులకి, పెద్దలకి, చిన్నలకి. ఎందుకంటే కావాలి అంటే నాకు అత్తగారు ఇల్లండి. మాది నెల్లూరు, నా పేరు పల్లపు రామకృష్ణ. మరి అత్తగారు గురించి కావాలండి. ఏంటంటే ఇక్కడ చూస్తూ ఉన్నాము, ఈరోజు మన 40 మందితో కార్యవర్గ సమావేశం నిర్ణయించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా నేను ఒక 10 సంవత్సరాల నుంచి మామూలుగా పార్టీలో పనిచేస్తున్నాను, ప్లస్ మా కుల సంఘంలో కూడా పనిచేస్తున్నాను. ఎక్కువ కుల సంఘ పోరాటం చేసిన వాళ్ళంటే మన సయాజ్ మీద ఉన్న పెద్దలందరూ కులం కోసం చాలా పనిచేశారు. అప్పటి నుంచి కూడా కావల నుంచి కొంచెం తక్కువ మందే వచ్చేవాళ్ళు మన గుంజి నరేష్ లాంటి వాళ్ళు. ఈరోజు అడ్వకేట్స్ అంతా బయటకు వచ్చి చదువుకున్న పిల్లలందరూ ఒక అధ్యక్షులుగా మన మళ్ళీ సూర్యనారాయణ గారు, ఏదంటే నేను సూర్య అని పిలుస్తాను ఫస్ట్ నుంచి కూడా, సూర్యనారాయణ గారు ఇట్లాంటి వాళ్ళు ముందుకు రావడం చాలా గర్వకారణంగా ఉంది. ఏంటంటే మన కులం ఇంకా ముందడుగు వేస్తుంది అనేదానికి ఇది ఒక నిదర్శనం అనుకోవాలి. ఎప్పుడు కూడా కుల సంఘాలే కులానికి పనిచేస్తాయి. రాజకీయ నాయకులు అనే దానికంటే కూడా మన సమస్య ఏదొచ్చినా ఒక రాజకీయ నాయకులు కానీ అగ్రకులాలు కానీ తీసుకెళ్ళాలి అంటే అది కుల సంఘ నాయకులకే సాధ్యం అవుద్ది. మా లాంటి వాళ్ళు మామూలు వాళ్ళు వెళ్ళామనుకోండి, ఏదైనా సమస్య, సార్ నాకు ఈ సమస్య అంటే చూస్తామేమ్మా, చేద్దాంలేమ్మా అంటారు. అదే కుల సంఘం నుంచి ఒక నాయకుడు వెళ్తే ఆ నాయకుడికి ఇచ్చే ప్రిఫరెన్స్ వేరుంటుంది. వాళ్ళు ఏదో ఒక 100 మందిలో ఒక సమస్య తెస్తారు, 100 మందికి ఒక నాయకుడు. కాబట్టి ఈ రాజకీయ కమ్యూనిటీ సమస్య, కుల సమస్య రాగానే అందరం ఒకటయ్యి దానికోసం మన ప్రయత్నం మనం చేయాలి. ఇంతకుముందు మనం ఎడ్యుకేషన్లో కూడా మన వాళ్ళంటే చాలా ప్రయారిటీ ఇచ్చేవాళ్ళమే. ఇప్పటికి కూడా మనలో చదువుకునే వాళ్ళు 100కి 2-3 మించి లేరు. ఉదాహరణ మన ఒడ్డిపాలెం మొత్తం మీద తీసుకుంటే ఒక 20-25 మంది కూడా డిగ్రీ పూర్తయిన వ్యక్తులు కనపడట్లేదు. కాబట్టి ఫస్ట్ మనం మన పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చదివించుకోవాలి. ఎడ్యుకేషన్ పెరిగి చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా నియోజకవర్గాలలో కమిటీ నియమించడం ఇదే మొదటిసారి కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 5 ఏళ్ళు జిల్లాకి అధ్యక్షుడిగా ఉండి
నియోజకవర్గాలలో కూడా కమిటీలు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రోజుల్లో కొంత కష్టపడి పనిచేసాం. ఎక్కడ ఏమన్నా కూడా ఒక పిలుపుతో ఎక్కడికైనా పోయి పనిచేసే తత్వం మా మనస్తత్వం అని కూడా మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే గత 70 సంవత్సరాల నుంచి మనకున్న లాంగ్ పెండింగ్ డిమాండ్, మనకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ జాబితాలో మనల్ని చేర్చాలి అనే ఒక డిమాండ్ ఉంటే, ఆ డిమాండ్ని మనం అడిగినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మనకి వాగ్దానం చేస్తున్నది మీకు ఎస్టీ ఇస్తామని. దానికోసం మనం కమిషన్ అడిగితే వాళ్ళు సత్యపాల్ కమిటీని వేశారు. మనకు కావాల్సింది కమిషన్. ఆ సత్యపాల్ కమిటీని వేశారు. ఆ సత్యపాల్ కమిటీ పూర్తిగా నివేదిక అందకుండానే ఎన్నికలు జరిగాయి. మరొక ప్రభుత్వం వచ్చింది. అది అట్లా పెండింగ్లో ఉండిపోయింది. ఆ విషయం మనం తెలుసుకోవాలి, మన వాళ్ళందరికీ తెలియజేయాలి. ఈ ప్రభుత్వం మీద మనం అందరం సమైక్యంగా ఒక్కటై మన సంఘాలని బలోపేతం చేసుకొని, ఇలాంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, మనకు ఆల్రెడీ ఉన్న నాయకులు, మన జిల్లా నుంచి కూడా రామతులసమ్మ ఏకైక మహిళా నాయకురాలుగా, ఇంకా 10 మంది మన సామాజిక వర్గం నుంచి, మన ఒడియరాజు సామాజిక వర్గం నుంచి యువ నాయకులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. వీళ్ళందరికీ కూడా మనం ఫీడ్బ్యాక్ ఇచ్చి వాళ్ళకి మనం బలం చేకూర్చి వాళ్ళ ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మనకు కావాల్సిన ఈ లాంగ్ పెండింగ్ డిమాండ్ని మనం నెరవేర్చుకోవటం ప్రధానమైన ఉద్దేశం. తాను కూడా కలిసి ప్రయాణం చేసిన ఇద్దరు, ఒక కాజెద్దుల మాతో బెల్లంకొండ శ్రీనివాసులు గారు అధ్యక్షులుగా, యువజన అధ్యక్షులుగా గుంజి నరేష్, ఇద్దరు అనేక కార్యక్రమం చేసి ఈ నెల్లూరు జిల్లాలో ఒంటర్లు ఉన్నారని నిరూపించిన ఏకైక నాయకులు బెల్లంకొండ శ్రీను గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా గుంజి నరేష్ యువ నాయకుడు, ఎల్ఎల్బి చేశాడు. చేస్తూ కూడా ఈ కులానికి సేవ చేయాలనే ఒక సంకల్పంతో అనేక రోజులుగా ఈ కులానికి మరి పనిచేసిన గుంజి నరేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ముఖ్య అతిథులు, పెద్దలు, గౌరవనీయులు, ఇంత ముందుగా ఏదైతే మన సంచార ఖ్యాతులకి మరి చైర్మన్గా పనిచేసిన వ్యక్తి గుంజి నరసింహారావు గారికి, ఒక మహిళ అని కుటుంబంలో వదిలిపెట్టి గల పిల్లల్ని ఈ కులానికి సేవ చేయాలా నా వంతుగానే అనేక రోజులుగా నా ఎంటగడ ఎన్నో రోజులు పనిచేసిన రామ తులసి మహిళా అధ్యక్షురాలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ చాలా మంది ఇంకా సూర్యనారాయణ గారిని, ఈ ఆ కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేకంగా అందరికి కూడా పేరు పేరున కొండల గారికి అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ